చనిపోయిన నక్షత్రాలు తమ గ్రహాలని తినేస్తాయని మీకు తెలుసా? వినడానికి ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ టాపిక్లా అనిపించవచ్చు, కానీ ఇది అంతరిక్షంలో జరుగుతున్న వాస్తవం. శాస్త్రవేత్తలు వీటిని వైట్ డ్వార్ఫ్స్ అని పిలుస్తారు. అసలు ఒక నక్షత్రం చనిపోయిన తర్వాత ఇంత భయంకరంగా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమ జీవితకాలం ముగిసే దశలో ఒక వింత మార్పుకు లోనవుతాయి. అవి తమ లోపల ఉన్న ఇంధనాన్ని కోల్పోయి బయటి పొరలను అంతరిక్షంలోకి విసిరేస్తాయి. చివరిగా మిగిలేది కేవలం ఒక చిన్న, అత్యంత వేడి, విపరీతమైన సాంద్రత కలిగిన డెడ్ స్టార్. కానీ అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ చనిపోయిన నక్షత్రానికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఊహించలేనంత బలంగా ఉంటుంది. దీనికి సమీపంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ బలమైన ఆకర్షణకు తట్టుకోలేక ఆ గ్రహం కోట్లాది ముక్కలుగా చీలిపోతుంది. శాస్త్రవేత్తలు ఇటీవలే WDJ21474035 అనే నక్షత్రాన్ని గమనించారు. ఇది దాదాపు 1000 కోట్ల సంవత్సరాల క్రితమే చనిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ నక్షత్రం చుట్టూ ఇప్పటికీ కొన్ని గ్రహాల శకలాలు తిరుగుతున్నాయి. ఆ గ్రహాలలోని ఇనుము, మెగ్నీషియం వంటి మూలకాలను ఈ నక్షత్రం తన వాతావరణంలోకి పీల్చుకుంటోంది. అంటే ఆ నక్షత్రం తన సొంత గ్రహాలనే మింగేస్తోందని అర్థం. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే మరికొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత మన సన్ కూడా వైట్ డ్వార్ఫ్లా మారతాడు. అప్పుడు మన సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలకు కూడా ఇలానే జరిగే అవకాశం ఉంది. మన సౌర కుటుంబం ఎలా మొదలైందో అలాగే ఒక నిశ్శబ్ద అంతిమ దశకు చేరుకుంటుంది. అందుకే అంటారు, ఈ అనంతమైన విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక నక్షత్రం పుట్టినప్పుడు వెలుగునిస్తుంది, కానీ అది చనిపోయినప్పుడు అదే గ్రహాల ఉనికిని తుడిచిపెట్టేస్తుంది.